నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. అజోస్పెర్మియా అంటే ఏంటి, దానికి కారణాలేంటి, అజోస్పెర్మియా ఉన్న వాళ్లకు సంతానం కలిగే అవకాశం ఉంటుందా, IUI అంటే ఏంటి, దానికి ప్రధాన కారణాలేంటి, ఇటీవల మగవారిలో కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య సంతానలేమి. ఇది ఒక పెద్ద సమస్యలా కనబడుతున్నా అందరికీ ఒకే కారణం ఉండకపోవచ్చు. మీ సందేహాలకు Ferty9 సంతాన సాఫల్య కేంద్రం నుండి డాక్టర్ శశాంత్ గారు మనతో లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకోండి. అదేవిధంగా మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. చూస్తూ ఉంటాం చాలా మందిలో కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో సంతానలేమి సమస్యలు అనేవి ఎక్కువగా వినపడుతున్నాయి. అసలు అజోస్పెర్మియా అంటే ఏంటి, ఇది ఎవరికి ఎక్కువగా ఉంటుంది? రైట్. సో ఇప్పుడు అజోస్పెర్మియా అంటే వీర్య కణాల పరీక్షలో కౌంట్ టోటలీ 0 వస్తే ఆ కండిషన్కి అజోస్పెర్మియా అంటారు. కొన్ని కేసెస్లో ఏస్పెర్మియా అని డయాగ్నోసిస్ వస్తుంది. ఏస్పెర్మియా అంటే వీర్యమే రాలేకపోతే, ఇట్ ఈస్ యాబ్సెన్స్ ఆఫ్ సిమెన్. సో అజోస్పెర్మియా ఇవాల్యుయేషన్ ఇది ఒక హార్మోనల్ టెస్ట్ అని కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ కండిషన్లో 3 టైప్స్ ఉంటాయి. అంటే అజోస్పెర్మియాకి నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియా అని ఉంటుంది, ఇంకొకటి అబ్స్ట్రక్టివ్ అజోస్పెర్మియా. సో అబ్స్ట్రక్టివ్ కారణాలు ఎలా ఉంటాయంటే పుట్టినప్పటి నుంచి సమ్ కంజెనిటల్ డిఫెక్ట్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ CBAVD అంటే కంజెనిటల్ బైనాటల్ యాబ్సెన్స్ ఆఫ్ వాస్ డిఫరెన్స్. ఈ కండిషన్లో స్పర్మ్ ట్రాన్స్పోర్ట్కి డక్ట్సే మిస్సింగ్ ఉంటాయి సిన్స్ బర్త్. సో అది ఒక కండిషన్ ఉండొచ్చు. ఆర్ సమ్ టైమ్స్ అక్వైర్డ్ కాజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ట్యూబర్క్లోసిస్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఇవన్నీ వచ్చి డక్ట్స్కి మొత్తం ఇట్లా వాపు వచ్చేసి పస్ అండ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి ఈ డెలికేట్ సిస్టమ్కి డ్యామేజ్ అవ్వచ్చు. అండ్ ఇంకొక కండిషన్లో అజోస్పెర్మియా ఈజ్ ఫౌండ్ అండ్ దట్ ఈజ్ హైపోగొనాట్రోఫిక్ హైపోగొనాడిజం. అంటే ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది బ్రెయిన్లో, అక్కడ నుంచి హార్మోనల్ కంట్రోల్ ఉంటుంది. అండ్ ఇఫ్ ద హార్మోన్స్ ఆర్ అబ్నార్మల్, పిట్యూటరీలో మ్యాల్ ఫంక్షన్ ఉంటే ఈ కండిషన్ ప్రెజెంట్ అవుతుంది. దేర్ ఈజ్ యూజువలీ రేర్. కామన్లీ వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ టెస్టిక్యులర్ కాజ్, అంటే బీజంలోనే ఒక ఫాల్ట్ ఉంటుంది. అండ్ ఫాల్ట్ క్యాన్ బి డ్యూ టు వెరైటీ ఆఫ్ రీజన్స్: హీట్, కెమికల్, రేడియేషన్, స్మోకింగ్, ఆల్కహాల్, సబ్స్టెన్స్ అబ్యూస్, ఒబేసిటీ, ఒబేస్ ఉన్న పేషెంట్, వరబిజాల్ ప్రాబ్లం, నరాలకి వాపు వచ్చేసి వారికోసిల్ అనే ఒక కండిషన్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ టు ద టెస్టిస్, ఇవి అన్నీ డైరెక్ట్లీ టెస్టిక్యులర్ ఆర్గన్ అండ్ ప్రొడక్షన్ సైట్కే ఇట్ క్యాన్ కాజ్ డ్యామేజ్. అండ్ సమ్ టైమ్స్ ఈ కండిషన్స్లో వీ కెన్ గివ్ మెడిసిన్స్. సమ్ టైమ్స్ ఈ కండిషన్స్కి థెరపీ అవసరం పడతాయి, అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ IUI ఆర్ IVF. బట్ ఫర్ అజోస్పెర్మియా ద క్లియర్ కట్ ట్రీట్మెంట్ మోడాలిటీ హ్యాస్ టు బీ విత్ IVF, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. డాక్టర్ గారు, PCOD, థైరాయిడ్, ఒబేసిటీ అనేవి సంతానలేమికి ఏమైనా కారణంగా అవుతాయా? అసలు వీర్యకణాల విశ్లేషణ అనేది ఎలా జరుగుతుంది, ఎలాంటి టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది? సో ఇప్పుడు PCOS అంటే దిస్ ఈజ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ది డిజార్డర్ అన్నట్టు. అది ఒక డిజీజ్ కాదు, ఇట్స్ ఎ డిజార్డర్ ఆఫ్ హార్మోన్స్. ఇక్కడ డయట్, లైఫ్ స్టైల్, సప్లిమెంట్స్, కొన్ని డాక్టర్స్ విల్ బీ గివింగ్ వైటమిన్ D, మయోఐనోసిటాల్. అండ్ ఆఫ్ కోర్స్ డయట్లో చాలా పేషెంట్స్ ఆడతారు వాట్ క్యాన్ బీ డూ టు ఇంప్రూవ్ అవర్ ఫర్టిలిటీ స్టాటస్. సో డెఫినెట్లీ low carbohydrate, low sugars in the diet, low fried foods, because high sugar will cause inflammatory markers to be more. So lot of vegetables, lots of salads, lots of fruits, particularly even different types of dry fruits also. And proteins ante perugu, pappu, for the non-vegetarians egg white, grilled items, grilled meat, not red meat but chicken or fish. These are all very beneficial. So ivi tappi lifestyle means good amounts of sleep, good exercise, plenty of water to drink throughout the day. This is also very important. Treatment of any illnesses, body lo edana anemia unnai or some other chronic conditions untai, avi kuda actually infertility laga it can present. So జనరల్ హెల్త్ ఫిట్నెస్ కూడా చెక్ చేసుకోవాలి. అండ్ అఫ్ కోర్స్ ద సప్లిమెంట్స్, మెడిసిన్స్, హార్మోన్స్ ఇన్ సర్టన్ కేసెస్. అండ్ ఇవి అన్నీ కూడా
దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటే ఓకే, బట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇన్ఫర్టిలిటీ వేర్ ఇట్ ఈస్ నాట్ ఇండికేటెడ్ టు గివ్ మెడిసిన్స్, నాట్ ఇండికేటెడ్ టు గివ్ ఇంజెక్షన్స్. ఆ కేసెస్లో డైరెక్ట్లీ మనం అసిస్టెడ్ రిప్రొడక్షన్కి ఆప్ట్ చేసుకోవాలి. డాక్టర్ గారు, అసలు ఐవీఎఫ్ అనేది ఎవరికి అవసరం అవుతుంది? అంటే సంతానం లేని వాళ్ళందరినీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందా, లేదు ఐవీఎఫ్ అనేది ప్రత్యేకంగా కొందరికే చేయాల్సి ఉంటుందా? సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. యాక్చువల్లీ ఇది బాడీలో జరిగే ప్రాసెస్. దిస్ ఇస్ డన్ ఇన్ ద ల్యాబ్. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు, బట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మిమికింగ్ ద బాడీ ప్రాసెస్. సో ఇక్కడ ఏమీ డిఫరెన్స్ ఉండదు versus that okay test tube baby is an artificial baby. It's nothing like that. So ఇది ఒక సింపుల్ అండ్ సైంటిఫిక్ ప్రాసెస్ వేర్ యాక్చువల్లీ ఫెలోపియన్ ట్యూబ్లో ఎగ్ అండ్ స్పర్మ్ అనేది దే హ్యావ్ టు జాయిన్, దే హ్యావ్ టు ఫర్టిలైజ్, అండ్ ఇది ఎంబ్రియో ఫామ్ అవుతుంది, పిండం ఫామ్ అవుతుంది. అది వచ్చి గర్భసంచిలో ఇట్ హ్యాస్ టు స్టిక్, అంటే ఇంప్లాంటేషన్ అంటారు. సో దాని తర్వాత దిస్ ఎంబ్రియో దాంట్లో కొన్ని సెల్ టైప్స్ ఉంటాయి, ట్రోఫోబ్లాస్ట్ అని. ఆ ట్రోఫోబ్లాస్ట్ ఎండోమెట్రియం ఇంటరాక్షన్ తర్వాత దానికి బ్లడ్ సప్లై వస్తుంది, ఆ లేయర్ డిఫరెన్షియేట్ అవుతుంది. దాని తర్వాత ఒక బేబీ పోల్ అనే ఫీటల్ పోల్ ఫామ్ అవ్వాలి, హార్ట్ బీట్ రావాలి. ఇదంతా ఒక స్పెషలైజ్డ్ జెనెటిక్ గవర్న్డ్ ప్రాసెస్. సో ఈ ఐవీఎఫ్ అనేది ఎవరికి అవసరం? ఫర్ డిఫరెంట్ రీజన్స్. ఫస్ట్ ఈజ్ సివియర్ డిజీజ్ ఆఫ్ ట్యూబ్స్. ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి పస్ అట్లా జమ అయిపోయి, ఆర్ బికాస్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్, స్కారింగ్, అడిషన్స్, అతుకులు ఫామ్ అయ్యి డ్యామేజ్ ఉన్న పేషెంట్కి దట్ ఈస్ అ కేస్ ఫర్ ఐవీఎఫ్. ఎగ్ రిజర్వ్ చాలా తక్కువ ఉన్న పేషెంట్కి, స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉన్న పేషెంట్స్కి, ఆర్ ఆఫ్ కోర్స్ రిలేటెడ్ టు ది సీరో పాజిటివ్ స్టేటస్. ఒక్కొక్కసారి కపుల్స్ వస్తారు, వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఇస్ హెచ్ఐవి ఆర్ హెచ్బిసిజి పాజిటివ్ అండ్ ద అదర్ వన్ డజంట్ వాంట్ టు గెట్ ఇట్. సో ఆ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ కూడా ఒక ఐవీఎఫ్ ఇస్ నీడెడ్. ఎగ్ డోనర్ ఆర్ స్పర్మ్ డోనర్ తీసుకున్న పేషెంట్స్, దే ఆర్ ఆల్సో సమ్టైమ్స్ ఇండికేషన్స్ ఫర్ ఐవీఎఫ్. అండ్ అఫ్ కోర్స్ సరోగేసీ ఒకటి ఇండికేషన్ అవుతుంది. ఐయుఐ అంటే ఏంటి? ఐయుఐ చికిత్సా విధానం అనేది ఎలా ఉంటుంది? సో ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఈ కండిషన్ దిస్ ఇస్ ఎ ట్రీట్మెంట్ మొడాలిటీ. అది ఎవరికి కరెక్ట్ ఉంటుంది అంటే ఫర్ సింపుల్ కేసెస్ వేర్ మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఏదైనా ఉంటే, అంటే స్పర్మ్ కౌంట్స్ అబ్నార్మల్ ఉన్నాయి బట్ నాట్ టూ సివియర్లీ. సో కౌంట్స్ అట్లీస్ట్ షుడ్ బీ అరౌండ్ 8 to 10 million ఆర్ అబౌవ్. స్పర్మ్ మోటిలిటీ కూడా అట్లీస్ట్ వీ ఎక్స్పెక్ట్ 20% ఆఫ్ స్పర్మ్ మోటిలిటీ. వైటాలిటీ కూడా కొంచెం ఒక 30-40%. సో దాట్ ఈ ప్రాసెస్లో బేసిక్లీ స్పర్మ్స్కి వాష్ చేసి ప్రిపేర్ చేస్తారు. డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, స్విమ్ అప్, డెన్సిటీ గ్రేడియంట్. స్పర్మ్స్ కాన్సన్ట్రేట్ చేసుకుంటారు వాట్ ఎవర్ ఇస్ ద హెల్దీ గుడ్ క్వాలిటీ గుడ్ డిఎన్ఏ టైప్ ఆఫ్ స్పర్మ్. అది ఒక ప్రొసీజర్ తోటి దే విల్ టేక్ సమ్ స్పర్మ్స్ ఇన్ ద మీడియా అండ్ అది ఇంజెక్ట్ చేస్తారు యూట్రస్లో. ఈ దాని తర్వాత అంత ప్రాసెస్ ఇస్ లైక్ అ న్యాచురల్. ఆల్ దట్ దే ఆర్ డూయింగ్ ఇస్ స్పర్మ్ అండ్ ఎగ్కి దగ్గర పెడతారు. బేసిక్లీ ఎగ్ ఈజ్ పిక్డ్ అప్ బై ద ఫెలోపియన్ ట్యూబ్స్ న్యాచురలీ. స్పర్మ్స్ దే ఆర్ గోయింగ్ టు ఇంజెక్ట్ క్లోజ్ టు దట్. సో ఆ స్పర్మ్స్ హ్యావ్ టు న్యాచురలీ గో టు ద ఎగ్, అది ఫర్టిలైజ్ చేయాలి. అదంతా దాని తర్వాత ప్రాసెస్ న్యాచురల్ ఉంటుంది. సో ఐయుఐలో యూ కెన్ ఎక్స్పెక్ట్ ప్రెగ్నెన్సీ రేట్స్ ఆఫ్ 12 to 14% పర్ సైకిల్. సో అది క్యుములేటివ్ సక్సెస్ రేట్ అనేది 3 to 4 cycles అట్లీస్ట్ వీ హ్యావ్ టు డూ. దీనికి ఒక ప్రీ రిక్విజిట్ ఇస్ కనీసం ఒక ఫెలోపియన్ ట్యూబ్ ఓపెన్ ఉండాలి, అండాశయాల్లో ఎగ్ రిలీజ్ సరిగా ఉండాలి, అండ్ స్పర్మ్ కౌంట్ అండ్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి యాజ్ బేసిక్ మినిమం. డాక్టర్ గారు, చాలా మంది సెలబ్రిటీలను చూస్తున్నాం, స్పెర్మ్ ఫ్రీజింగ్ అనే వర్డ్ ఎక్కువగా వినపడుతుంది. అసలు ఈ స్పెర్మ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఎవరు స్పెర్మ్ ఫ్రీజింగ్ చేసుకోవాల్సి ఉంటుంది? సో స్పర్మ్ ఫ్రీజింగ్ సైంటిఫిక్ టర్మినాలజీలో దీనికి క్రయో ప్రిజర్వేషన్ అంటారు. లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్లో మెటబాలిక్ యాక్టివిటీ స్టాప్ చేయడానికి చాలా సంవత్సరాలు ఆ జెనెటిక్ పొటెన్సీ ఆఫ్ ద స్పర్మ్, దాని కెపాసిటీ, జెనెటిక్ కెపాసిటీ సేవ్ చేయడానికి ఇది దిస్ ఇస్ అ ప్రాసెస్. అట్లీస్ట్ 3 samples ఒక హెల్దీ స్పర్మ్స్ది ఫ్రీజ్ చేసుకుంటే అది ఒక బ్యాకప్ లాగా సర్వ్ అవుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది డిలే ఇన్ ద చైల్డ్ బర్త్. సేమ్ ప్రాసెస్ ఇస్ దేర్ ఫర్ ఎగ్ ప్రిజర్వేషన్ ఆల్సో. ఐవీఎఫ్ సైకిల్స్ చేయించుకున్నాక ఎగ్ పికప్ తర్వాత ఈ ఎగ్స్ది జెనెటిక్ పొటెన్షియల్ in order to store that egg cryopreservation చేస్తారు, oocyte cryopreservation. సో ఇక్కడ ఏంటిది అంటే the importance is to protect against the age, because negative effects of age are severe on the oocytes. 34
4 years of age, after crossing that, సడన్ డిక్లైన్ ఉంటుంది ఫర్టిలిటీ పొటెన్షియల్ది. అండ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ కూడా తక్కువ అవుతాయి. ఎగ్ వచ్చిన దాని క్వాలిటీ విల్ రిడ్యూస్. ప్లస్ ద ఛాన్సెస్ ఆఫ్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్, జెనెటిక్ సిండ్రోమ్స్ అది సిస్టమాటిక్లీ రైజ్ అవుతుంది విత్ ద ఏజ్. సో ఇదంతా ప్రొటెక్ట్ చేయడానికి ఒక యంగ్ హెల్దీ ఏజ్లో ఈ ఊసైడ్కి గార్డ్ చేసుకుంటే ఫ్యూచర్ లెట్స్ అరౌండ్ 5 to 6 years later ఆ రిస్క్ కాకుండా దే క్యాన్ ప్లాన్ ఫర్ అ ప్రెగ్నెన్సీ వెన్ దే ఆర్ కంఫర్టబుల్. డాక్టర్ గారు చూస్తున్నాం ఇప్పుడు జీవన విధానం కానీ పనివేళలు కానీ చాలా మార్పులు ఉంటాయి, వర్క్ టైమింగ్స్ అనేవి. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చూసుకుంటే ఇద్దరు కూడా జాబులు చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఒత్తిడి, రేడియేషన్, అదేవిధంగా వర్క్ ప్రెషర్ అనేది కూడా సంతానంపై పడే అవకాశం ఉంటుందా? సో అటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు అంటే ఏ విధమైన జీవనశైలిని పెంపొందించుకోవటం వల్ల వారికి నార్మల్గా సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి? సో డెఫినెట్లీ లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్ ఒక రీజన్ అవుతుంది. బికాజ్ మోస్ట్ కామన్లీ ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా పేషెంట్స్ ఆర్ యాక్చువల్లీ ద పీపుల్ దే ఆర్ ఆన్ 2-wheelers. సో ఎక్స్పోజర్ మన ఈ తెలంగాణలో క్లైమేట్ కూడా ఇట్ ఈస్ ఆన్ ది హాట్ సైడ్ డ్యూరింగ్ ద సమ్మర్స్, అండ్ వైల్ సిట్టింగ్ ఆన్ ద మోటార్ సైకిల్ కాన్స్టెంట్లీ ఇప్పుడు ఆ టెస్టిస్ ఈజ్ అ హీట్ సెన్సిటివ్ ఆర్గన్. సో బాడీ కాంటాక్ట్లో వస్తే బికాస్ ఆఫ్ దిస్ సీటింగ్ పొజిషన్స్ అండ్ డ్రైవింగ్ ఇన్ ద ట్రాఫిక్, what happens is that can be a cause of some of the patients. On top of that మళ్ళీ పొల్యూషన్కి ఎక్స్పోజర్, కెమికల్కి ఎక్స్పోజర్, కొన్ని ఆక్యుపేషన్స్లో పర్టికులర్లీ పెయింటింగ్ ఆర్ కుకింగ్ ఇండస్ట్రీ ఆర్ సమ్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా ఇండస్ట్రీ, అగ్రికల్చర్, ఇదంతా పెస్టిసైడ్స్ ఆర్ కెమికల్స్ అండ్ పొల్యూషన్కి ఎక్స్పోజర్ అవుతే డెఫినెట్లీ అది ఒక టెస్టెస్కి ఎఫెక్ట్ పడుతుంది. సాఫ్ట్వేర్లో కూడా బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ ఆర్ సబ్స్టెన్స్ అబ్యూస్, బికాస్ ఆ స్ట్రెస్ ఆ ప్రెషర్కి సమ్టైమ్స్ దే టేక్ టు ఆల్కహాల్, స్మోకింగ్ just to keep the work going. So but unfortunately అది చాలా సివియర్గా అండ్ సమ్టైమ్స్ ఈవెన్ ఇట్ కాజెస్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ టు ద గొనాడ్. సో ఇదంతా అవాయిడ్ చేసుకొని ఒక హెల్దీ suitable lifestyle, definitely some physical activity. Those who are having the substances, adi slowga we have to take a medical assistance and adi wean off chesukovali. For example, nicotine patches ivi anni. So we have to definitely try to improve endukante ippudu not only sperm production, testis is associated with testosterone, adi oka hormone untadi, and that should be at a basic minimum level 300 mg/dl ani. ఆ లెవెల్ కింద పడిపోతే టెస్టోస్టెరాన్ లో అంటే డెఫిషియన్సీ క్యాన్ కాజ్ మెనీ ప్రాబ్లమ్స్. బోన్ వీక్ కావచ్చు, మెమరీ అండ్ న్యూరాలజికల్ డిస్టర్బెన్సెస్ రావచ్చు, కార్డియాక్ ఇష్యూస్ కావచ్చు, మోర్ ప్రోన్ ఫర్ బ్లడ్ ప్రెషర్ ఆర్ హార్ట్ రిలేటెడ్ డిజీజ్, అండ్ డిస్లిపిడీమియా అంటే లిపిడ్ ప్రొఫైల్, ఇదంతా కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్, డయాబెటీస్ ప్రోన్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ ద లో హార్మోన్. అది కూడా టెస్టిస్కి డైరెక్ట్లీ అసోసియేటెడ్. సో టెస్టిస్ ఆర్గన్కి దిస్ వెరీ హీట్ అండ్ కెమికల్ అండ్ థింగ్స్, ఇట్ ఈస్ సెన్సిటివ్ టు దిస్ థింగ్స్, అది ప్రిజర్వ్ చేసుకోవాలి. అండ్ డెఫినెట్లీ దిస్ హ్యాస్ టు బి వర్క్డ్ అపాన్. యా, రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. రైట్ డాక్టర్ గారు, వ్యారికోసిల్ అంటే ఏంటి, అసలు వ్యారికోసిల్ ఆపరేషన్ ఎవరు చేసుకోవాలి, ఈ వ్యారికోసిల్ వల్ల ఏమైనా ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఎస్, సో ఇది ఒక గుడ్ క్వశ్చన్. సో వ్యారికోసిల్ అంటే బేసిక్లీ టెస్టిస్కి బ్లడ్ సప్లై ఉంటుంది, ఆర్టరీ అండ్ వెయిన్. ఆర్టరీ సప్లైస్ ద బ్లడ్, వీనస్ బ్లడ్ అది అంత డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇట్ టేక్స్ బ్యాక్ టు ద కార్డియాక్ సిస్టమ్, హార్ట్. సో ఇక్కడ ఈ వెయిన్స్లో వాల్వ్స్ ఉంటాయి అండ్ దే మెయింటైన్ ద సర్క్యులేషన్. అది బ్యాక్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్కి ఇట్ స్టాప్స్. సో ఒక్కొక్కరికి బికాస్ ఆఫ్ నోన్ ఆన్ అన్నోన్ రీజన్స్ ఈ వాల్వులార్ డిఫెక్ట్స్ ఉంటాయి అండ్ దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ పూల్ అప్ అయిపోతుంది, ఇట్ బికమ్స్ సోలన్. సో వ్యారికోసిల్లో గ్రేడ్స్ ఉంటాయి, అంటే డయామీటర్కి పట్టి ఎనీథింగ్ అబౌవ్ 3 mm is again graded. So grade 1, grade 2, grade 3 and grade 4. So ఈ varicocele clinically ఒక్కొక్కరికి సిగ్నిఫికెంట్ ఉంటాయి, అంటే స్పర్మ్ కౌంట్ తగ్గనికి ఒక రీజన్ అవుతుంది. కానీ ఇది ఒక ఓవర్ డయాగ్నోస్డ్ కండిషన్ ఇన్ సమ్ ఆఫ్ ద కేసెస్. అల్ట్రాసౌండ్ స్కాన్లో grade 1 to 2 varicoceles are commonly expected in around 40% of the men.
ఆన్ యూజువల్లీ అది లెఫ్ట్ సైడ్లో కామన్ ఉంటుంది. అండ్ ఈ వ్యారికోసీల్కి సర్జరీ ఈజ్ ద సొల్యూషన్, బట్ నాట్ ఫర్ ఎవ్రీ కేస్. సో మైల్డ్ వ్యారికోసీల్ ఆర్ మోడరేట్ వ్యారికోసీల్ అది ఒక సింపుల్ అబ్జర్వేషన్ అండ్ రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటే సరిపోతుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ డెఫినెట్లీ క్లినికలీ సిగ్నిఫికెంట్ వ్యారికోసీల్, ఆ గ్రేడింగ్ కూడా హై ఉంది, 2 సైడ్ ఉన్నాయి వ్యారికోసీల్స్, గ్రేడ్ 3 గ్రేడ్ 4. సో అండ్ క్లియర్గా అది ఎస్టాబ్లిష్ అయింది హిస్టరీ ఎగ్జామ్ స్కాన్స్లో దట్ డెఫినెట్లీ ఈ వ్యారికోసీల్ వల్ల హీట్ తగులుతుంది, స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది, అండ్ టెస్టిస్లో సైజ్లో కూడా కొంచెం డిఫరెన్స్ వస్తుంది వ్యారికోసీల్ ప్రకారం. దట్ ఈస్ ద కేస్ టు గెట్ ఆపరేటెడ్. సెకండ్లీ ఒక్కొక్క సిచ్యువేషన్స్లో స్పర్మ్ కౌంట్స్ తక్కువ ఉంటాయి, బట్ క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ పువర్ ఇన్ ద సెన్స్ దట్ మోటిలిటీ మార్ఫాలజీ దాని రకం దాని కదలికలు తక్కువ ఉంటాయి. సో ఈ కేసెస్లో దే హ్యావ్ ప్రూవెన్ దట్ వ్యారికోసీల్ సర్జరీ అయిన తర్వాత ఒక 10-12 వారాలకి స్పర్మ్ క్వాలిటీ మోటిలిటీ మార్ఫాలజీ దాని లోపల డిఎన్ఏ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ద పొటెన్షియల్ ఆఫ్ గివింగ్ ద ప్రెగ్నెన్సీ ఇదంతా రైజ్ అవుతుంది. సో కేసెస్ వేర్ స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటారు, అది ఎలివేటెడ్ ఉన్న పేషెంట్లో కూడా వ్యారికోసీల్ సర్జరీ వేర్ సిగ్నిఫికెంట్ అగైన్. సో ఓవర్ డయాగ్నోస్ కండిషన్ ఒక్కొక్కరికి సర్జరీ తర్వాత కూడా పెద్ద ఇంప్రూవ్మెంట్ ఉండకుండా ఇట్ ఈస్ సమ్ టైమ్స్ సాడ్ ఫర్ ద పేషెంట్. సో బికాజ్ అది ఆ కండిషన్కి కరెక్ట్గా రిలేట్ చేసుకొని ప్రూఫ్ తర్వాతనే సర్జరీ చేసుకోవాలి. దానికి మళ్ళీ లాప్రోస్కోపిక్ రూట్ ఉంటుంది, బట్ మోస్ట్ ఎఫెక్టివ్ రూట్ మళ్ళీ వచ్చే అవకాశాలు తక్కువ ఉండాలంటే ఇట్ ఈస్ మైక్రోస్కోపిక్ వ్యారికోసిలెక్టమీ. మైక్రోస్కోప్ గైడెన్స్లో ఒక టీమ్ ఆఫ్ యూరో సర్జన్స్ చేస్తారు, అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ యాజ్ అ ప్రొసీజర్. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు లాప్రోస్కోపీ అంటే ఏంటి, టెస్టోస్కోపీ అంటే ఏంటి, అసలు ఈ ట్రీట్మెంట్ అనేది ఎవరికి అవసరం అవుతుంది? సో లాప్రోస్కోపీ ఈజ్ ఎండోస్కోపిక్ సర్జరీ, అండ్ ఈ కేసులో వాట్ ఈస్ డన్ ఇస్ అది ఒక చిన్న కీ హోల్ సర్జరీ. మ్యాక్సిమం ఫర్టిలిటీ రిలేటెడ్ లాప్రోస్కోపీ అయితే డే కేర్ ప్రొసీజర్సే ఉంటాయి. పేషెంట్స్ మార్నింగ్ వచ్చి అడ్మిట్ అవుతారు అండ్ దే గో బ్యాక్ హోమ్ బై 4:35 మార్నింగ్ 9 to 5, దట్స్ ఇట్. సో ఈ ప్రాసెస్లో బేసిక్లీ ఎవరికి ఇది అవసరం పడితే ఎవరికి బెనిఫిట్ ఉంటుంది లాప్రోస్కోపీ. సో కేసెస్ ఆఫ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మేల్ ఫ్యాక్టర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిది ఇవాల్యుయేషన్ చేయించుకున్నాక కూడా ఇఫ్ దెర్ ఈస్ నో క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్, ఒక రీజన్ మనకు దొరకట్లేదు, స్పర్మ్ కౌంట్ కూడా యావరేజ్ ఉన్నాయి, నో ప్రాబ్లం, వైఫ్ యూట్రస్ ఓవరీస్ అండాశయాల్లో ఎగ్ రిజర్వ్, ఫెలోపియన్ ట్యూబ్ టెస్ట్ కూడా అల్ట్రాసౌండ్ స్కాన్లో చేశారు, సో ఫిజికల్ ఎగ్జామినేషన్ సర్విక్స్ అన్నీ చూసుకున్నాక కూడా ఒక క్లియర్ కట్ కారణం మనకు తెలుస్తలే, అండ్ లాంగ్ స్టాండింగ్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయంటే లాప్రోస్కోపీలో విల్ సమ్ టైమ్ గెట్ ద ఆన్సర్, బికాజ్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఈజ్ ఆల్వేస్ ఇట్ ఈస్ బ్లాక్ అండ్ వైట్. సో మ్యాక్సిమం మనం 3D అల్ట్రాసౌండ్ చేయించుకోవచ్చు ఇఫ్ దెర్ ఈస్ అ పాలిప్ ఫైబ్రాయిడ్ ఇన్ ద యూట్రస్, కానీ ఈ కలర్ కాంట్రాస్ట్ పర్టికులర్గా మనకు బ్లడ్ సప్లై ఎలా ఉంది, దాంట్లో ఏదైనా ప్రీవియస్ ఇన్ఫెక్షన్ సైన్స్ ఉన్నాయా లేదా. ఇంకొకటి ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది వేర్ సమ్ టైమ్స్ మైల్డ్ గ్రేడ్ ఎండోమెట్రియోసిస్ చిన్న చిన్న అతుకులు ఇవన్నీ అల్ట్రాసౌండ్ స్కాన్లో కనిపించదు. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్ లాప్రోస్కోపీలో, ఇవన్నీ కాజెస్ వీ విల్ గెట్ టు నో, అండ్ ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫర్టిలిటీకి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు ఆఫ్టర్ ద సర్జరీ, అండ్ అక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్ గారు, మన కాలర్ ఉన్నారు లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. హలో సార్. సార్ మా సిస్టర్కి యూట్రస్ అతుకులు ఉన్నాయన్నారండి. గట్టిగా మాట్లాడండి లక్ష్మి గారు. సార్ మా సిస్టర్కి యూట్రస్ అతుకులు అన్నారు, ఆస్పర్మియా సిండ్రోమ్ అని అన్నారు. దీనికి ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా? డెఫినెట్లీ. సో గుడ్ క్వశ్చన్. ఆస్పర్మియా సిండ్రోమ్ ఈజ్ కండిషన్ వేర్ యూట్రస్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత పస్ గెట్స్ అక్యుములేటెడ్ అండ్ దీనివల్ల అతుకులు ఫామ్ అవుతాయి. సో ఆస్పర్మియా సిండ్రోమ్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి, అంటే సివియారిటీ ప్రకారం మైల్డ్, మోడరేట్ ఆర్ సివియర్. సో మైల్డ్ టు మోడరేట్ ఆస్పర్మియా సిండ్రోమ్ దీనికి హిస్ట్రోస్కోపిక్ గైడెడ్ అదీసులైసిస్ అంటారు. సో కెమెరా పంపించి ఈ అతుకులంతా క్లియర్ చేసుకోవచ్చు యూజింగ్ సింపుల్ సీజర్స్ ఆర్ సమ్ టైమ్స్ యూజింగ్ ద బైపోలార్ అంటే మషినరీ ఉంటుంది వేర్ ది ఎలక్ట్రిక్ కరెంట్ హెల్ప్స్ టు రిలీజ్ దట్ అదేషన్స్కి. దాని తర్వాత
ఈస్ట్రోజన్ హార్మోన్ సప్లిమెంట్స్ ఇస్తారు. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ద బ్లడ్ సప్లై అండ్ ఆ ఎపిథీలియం కొత్తగా గ్రో అవనీకి హీలింగ్ ప్రాసెస్లో కూడా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి హార్మోన్ థెరపీ తర్వాత. అండ్ ఈ అతుకులు క్లియర్ చేసిన ఫాలోఅప్స్లో సమ్ పీపుల్ ప్రిఫర్ టు కీప్ సమ్ జెల్, హైలూరోనిక్ యాసిడ్ అని జెల్ ఉంటుంది, అది పెడతారు. ఆర్ సమ్ టైమ్స్ ఏదో ఒక ఫోలీ బలూన్ ఆర్ ఇంట్రాయూట్రైన్ బలూన్ డివైస్. ఇది ఎందుకు వేస్తారు అంటే ఇప్పుడు క్లియర్ అయిన అడిషన్స్ మళ్ళీ దగ్గర వచ్చి అతుకోపోవద్దు. సో దట్ ద ప్రొసీజర్ ఈజ్ డన్ అండ్ మెయింటైన్డ్. అంటే రికరెన్స్ రిస్క్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఈ అడిషన్స్కి. ఇంకా సమ్ సిచ్యువేషన్స్లో ఈ అడిషియోలైసిస్ తర్వాత కూడా ది ఎండోమెట్రియల్ లేయర్, ఆ స్పెషలైజ్డ్ లేయర్ థిక్నెస్ సమ్టైమ్స్ రిమైన్స్ లెస్. సో ఆ కేసెస్లో కూడా వీఆర్ ఏబుల్ టు డూ స్టెమ్ సెల్ ఇంజెక్షన్. సో సివియర్ కేసెస్లోనే ఇది అవసరం పడుతుంది. హిస్ట్రోస్కోపీలో స్టెమ్ సెల్స్ అనేది దే ఆర్ టేకెన్ ఫ్రమ్ ది బోన్ మ్యారో, దట్ ఈస్ ద ఇలియాక్ క్రెస్ట్ బోన్. స్టెమ్ సెల్ ప్రిపరేషన్ తర్వాత ఎండోమెట్రియంలో ఇంజెక్ట్ చేయొచ్చు, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవ్వచ్చు. ఇదంతా ట్రీట్మెంట్ మోడాలిటీస్. సో యాషర్మాన్ సిండ్రోమ్ డెఫినెట్లీ ట్రీట్మెంట్ ఉంటుంది until and unless the case is very very severe. So that is determined only after evaluation. డాక్టర్ గారు చూస్తూ ఉంటాం, అంటే ఎంత జనరేషన్లు మారుతున్నా, ఎంత నాగరికత పెరుగుతున్నా, సంతానం అనేసరికి కొంత భార్యాభర్తల మధ్య అవగాహన లోపాలు కావచ్చు, ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందులు కూడా ఉంటాయి. సో ఇటువంటి వారికి 49లో కౌన్సిలింగ్ విధానం ఎలా ఉంటుంది? సో అక్కడికి వచ్చిన తర్వాత పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు? సో డెఫినెట్లీ ఇప్పుడు ఒక కపుల్ యాంగ్షియస్గా వస్తారు వెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ప్రెగ్నెన్సీ. అది ఒక చాలా సెన్సిటివ్ విషయం. సో హియర్ కీపింగ్ ఇన్ మైండ్, ఇప్పుడు నాట్ ఓన్లీ దే ఆర్ హ్యావింగ్ ద పర్సనల్ స్ట్రెస్, కానీ వాళ్ళకి సోషల్ స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది. ఇదంతా మైండ్లో పెట్టి వీ వాంట్ టు జస్ట్ గెట్ టు నో వాట్ ఈస్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద పేషెంట్. సైంటిఫిక్ ఎవిడెన్స్ వీ హ్యావ్ టు గివ్. పేషెంట్కి మంచి సింపుల్ లాంగ్వేజ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అండ్ ఆఫ్టర్ దట్ వీ ట్రై టు గివ్ ద పేషెంట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఒక అసిస్టెన్స్ in order to understand suitable procedure. While time frame enta undi, how much time are they expecting for a pregnancy, because sometimes ee situations lo patience is needed in fertility. Definitely maximum couples, if they are having patience, sometimes 3-4 years lo kuda if they are not getting 5th year lo pregnancy positive raavachu. But some cases we are able to tell them directly. Ipudu egg reserve complete zero unnappudu sometimes it is not possible for self. సో ఆ కేసెస్లో వీ హ్యావ్ టు గో సైంటిఫిక్ బేస్డే డోనర్ ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీ విలువైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు. 49లో సంతానలేమికి సంబంధించి అద్భుతమైన చికిత్సా విధానాలు ఉన్నాయని, ఎంతో మంది తమ జీవితకాల కలను సఫలీకృతం చేసుకున్నారని డాక్టర్ చెప్తూ ఉన్నారు. సో ఇది ఇవాల్టి జీవన రేఖ. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.